హాయ్ గాయ్స్, వీడియో పూర్తిగా చూడండి. ఈరోజు ఎపిసోడ్లో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఓపెనింగ్ సెరమనీ అప్పుడు గ్రాండ్ లాంచ్ అప్పుడు బిగ్ బాస్ చెప్పాడు కదా తన వయసులో ఈసారి కృష్ణుని కాదు అర్జునుని. ఇది ఈరోజు అనిపించింది. ఎందుకంటే సంజనను కన్వెన్షన్ రూమ్కి పిలిపించి తనకిచ్చిన ఎలివేషన్స్ కానీ, తనకి చెప్పిన ధైర్యం కానీ, తనని క్యాప్టెన్సీ కంటెండర్ని చేసుకునే విధానం కానీ, ఇవన్నీ నాకెందుకు ఈరోజు బిగ్ బాస్ తనే వచ్చి గేమ్ ఆడుతున్నాడు అనిపించింది. అంటే తనే కురుక్షేత్రంలో అర్జునుడు వచ్చి గేమ్ యుద్ధం చేశాడు. బిగ్ బాస్ కూడా ఈసారి ఫస్ట్ టైం ఈ బిగ్ బాస్ హౌస్లోకి గేమ్ వచ్చి ఆడుతున్నట్టు నాకు అనిపించింది. ఈరోజు ఎపిసోడ్లో మొత్తం హైలైట్ అయితే క్యాప్టెన్సీ టాస్క్ పూర్తిగా చూపించలేదు, సగమే చూపించారు. మిగతా సగం రేపు వస్తుంది. లైవ్లో ఇప్పుడే స్టార్ట్ అయింది. లైవ్లో ఈరోజు నైట్ వరకు అవుతుంది. మనకు ఎపిసోడ్లో రేపు చూపిస్తారు. బిగ్ బాస్ సంజనని 5 క్యాప్టెన్సీ కంటెండర్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో బిగ్ బాస్ ఇద్దరు ఓనర్స్ని అంటే కామనర్స్ని, ఇద్దరు టెనెంట్స్ని అంటే సెలబ్రిటీని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సంజన గారితో పాటు మొత్తం 5 ఉంటారు. అందులో కామనర్స్ నుంచి అంటే ఓనర్స్ నుంచి డెమన్ పవన్, హరీష్ గారిని తను సెలెక్ట్ చేసుకుంది. అండ్ సెలబ్రిటీస్ అంటే టెనెంట్స్ నుంచి స్టెస్టీని అండ్ ఇమాలియన్ గారి సెలెక్ట్ చేసుకుంటుంది. 5వ వ్యక్తి సంజన గారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంటుంది. కాకపోతే ఈ కంటెండర్స్ ఎవరు వాళ్ళు గేమ్ ఆడుకోకూడదు. వాళ్ళని ఇంకొకరు రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళ తరపున వేరే వాళ్ళు గేమ్ ఆడతారు. ఇది సీజన్ 4లో కూడా జరిగింది. అప్పుడు అలెక్కి ఆరిక తరపున మోనలాడింది. ఇప్పుడు సీజన్ 7లో మన శోభా శెట్టి తరపున అబరా ఆడి గెలిపించాడు. ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. మనకి ఈరోజు టాస్క్ అయితే టెలికాస్ట్ కాలేని మనందరూ తెలిసిందే. సంజన గారి తరపున శ్రీజ నెక్స్ట్ లెవెల్లో ఆడి గెలిపిస్తుంది. సో శ్రీజ గెలుస్తుంది, సంజనకి క్యాప్టెన్ అవుతుంది. ఎట్లయినా గెలిపించిన వ్యక్తి శ్రీజకి తను ఎక్కువ గ్రాఫ్ పెరుగుతుంది, వారికి ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో అలా ఒక్కొక్కరి తరపున ఒక్కొక్కరు ఆడుతున్నారు. సంజన తరపున శ్రీజ గారు, డెమాన్ పవర్ తరపున ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్ తరపున పవన్ కళ్యాణ్ గారు, ఇమ్మాన్ తరపున భరణి గారు, సృష్టి తరపున రాము రాథోడ్ గారు ఆడుతున్నారు. ఆ టాస్క్ కూడా చాలా కష్టంగా ఉంది. అది వాళ్ళు ఆడుతుంటే మిగతా వాళ్ళు అవి రిమూవ్ చేస్తారు. ఇది చాలా కష్టమైన టాస్క్. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం, సంచాలకుగా పెట్టిన అంటే క్యాప్టెన్గా పెట్టిన మనీష్ గారు. ఈ పర్సన్కి ఏమైందో తెలియదు. నిన్న నుంచి ఎందుకో రాము రాథోడ్ గారిని నిన్న కొంచెం నెగిటివ్గా మాట్లాడేయాలని అయితే క్యాప్టెన్సీ టాస్క్లో కంప్లీట్గా తను అన్ఫేర్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే తనకు మరియు ఎమ్మెల్యేలకి చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎమ్మెల్యే గారిని మనీష్ గారు ఎలిమినేట్ చేసిన విధానం కూడా చాలా మందికి నచ్చలేదు. మరి అది లైవ్లో చూడాలి. మనకి ఇంకా పూర్తి టెలికాస్ట్లో కలిగింది. భరణి గారు ఎమ్మెల్యేల తరపున ఆడుతున్నారు. భరణి గారు రిమూవ్ చేశారంటే ఎమ్మెల్యేలు క్యాప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. దాని తర్వాత ఎమ్మెల్యేలు గారు ఏదో మాట్లాడుతుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు కదా, అప్పుడు తెలుసుకోండి అంటున్నాడు. అసలు ఇతను మనీష్ గారు ఓవర్ స్మార్ట్గా ఆడుతున్నారు, లేకపోతే తన స్ట్రాటజీనా, లేకపోతే తన గేమ్ ప్లాన్, లేకపోతే ఓవర్ థింక్ చేస్తున్నాడా, ఏదో అర్థమవుతుంది. కాకపోతే ఈరోజు మాత్రం చాలా గందరగోళంగా ఉంది. తనని ఎమ్మెల్యేల గారికి అండ్ మనీష్ గారికి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇక్కడ మరి సంచాలకు కూడా తను కొంచెం అన్ఫేర్ చేసినట్టే చాలామంది భావిస్తున్నారు. అండ్ ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ అయిన విషయం, ఇమాన్యుయల్ గారి పర్ఫార్మెన్స్. తను చాలా ఎగ్జాక్ట్ సూపర్గా చేశాడు. కామెడీ స్క్రిప్ట్ సుమన్ శెట్టి గారిని ఇమిటేట్ చేశాడు. అండ్ లేడీ గెటప్ వేసుకుని చాలా ఎంటర్టైన్ చేశాడు. ఇమాన్యుయల్ గారిని తీసుకున్న పర్పస్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో, కానీ తను నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఇలా అయితే అందరిని నవ్విపించాడు. ఇది ఈరోజు ఎపిసోడ్లో హైలైట్. ఇమాన్యుయల్ గారికి చాలా ప్లస్ అయింది. ఈరోజు తను అందరినీ జోవెల్గా అందరినీ నవ్విపిస్తున్నాడు. యాజ్ ఆఫ్ అయితే రామరాథోడ్ గారు సృష్టి కోసం ఆడుతున్నాడు. క్యాప్టెన్సీ టాస్క్ తను బాగానే ఆడాడు అనిపించింది. ధరణి గారు కూడా బాగానే ఆడారు, కానీ తను ఎలిమినేట్ అయిపోయారు. అండ్ పవన్ కళ్యాణ్ హరీష్ గారి కోసం ఆడుతున్నాడు. తనైతే నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నారు. ఇక శ్రీజ చెప్పనక్కర్లేదు, శ్రీజ అలా సూపర్ ఆడుతుంది మన సంజన గారి కోసం. అండ్ మర్యాద మనీష్, మన సృష్టి, మన ప్రియా శెట్టి తిన కోసం ఆడుతుంది. డెమన్ పవన్ కోసం తను కూడా బాగా ఆడుతుంది. ఆ టాస్క్ చాలా కఠినంగా ఉంది. సో ఇది ఇప్పటివరకు జరిగిన టాస్క్. ఎందుకంటే సగమే చూపించాడు, మిగతా సగం రేపు చూపిస్తాడన్నారు ఎపిసోడ్లో. అండ్ లైవ్లో ఇప్పుడే టాస్క్ స్టార్ట్ అయింది. అది 3 నుంచి 4 గంటలు ఉంటుంది. అండ్ ఈరోజు ఎపిసోడ్లో ఫుడ్ విషయంలో చాలా గొడవలు జరిగాయి. ప్రియా శెట్టి గారికి, మనీష్ గారికి, వాళ్ళిద్దరికీ కూడా. అండ్ తను ఫుడ్ మానిటర్ మనీష్ గారు అని అంటున్నారు. ప్రియా శెట్టి గారికి, మనీష్ గారే. అండ్ సంజన గారు, తనుజ గారు, తను ఈరోజు ఫుడ్ విషయంలో తను అందరికీ వండి పెడుతుంది. కానీ ఎందుకో తను మీరందరూ కోఆపరేట్ చేయాలి, కొంచెం తను కూడా హ్యాపీగా లేనట్టు తెలుస్తుంది ఈరోజు తను మాట్లాడిన దాన్ని బట్టి.
తనుజ గారు అందరికీ చెప్తున్నారు ఎందుకు ప్రతిసారి గొడవలు పడతారు మనందరం కలిసి ఉండాలని తను చెప్తుంది హౌస్ మేట్స్ అందరికీ. అండ్ బిగ్ బాస్ రేపటికి సంబంధించిన 30 సెకండ్స్ ప్రోమో విడుదల చేశాడు. అందులో కూడా టాస్క్ నెక్స్ట్ లెవెల్లో హోరాహోరీ జరిగినట్టు మనకు తెలుస్తుంది. లాస్ట్లో హరీష్ గారు అంటారు అందరూ రంగులు భయపడ్డాయి, అందరి రంగులు బయటపడ్డాయి, వీకెండ్ అప్పుడు చెప్తారు ఏదో అని చెప్తున్నాడు. అండ్ వీళ్ళు వాళ్ళ టాస్క్ ఆడుతుంటే వీళ్ళు టాస్క్ ఆడిన వాళ్ళు వాళ్ళ గేమ్ను వాళ్ళకు నచ్చిన వ్యక్తిని గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ క్యాప్టెన్సీ కంటెండర్ సెలక్షన్లో సంజన గారు తన ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకున్న ప్రచారం ఒకటి జరుగుతుంది. చాలామంది అకివిస్తున్నారు. బిగ్ బాస్ తను సెలెక్ట్ చేసుకున్నట్టు తను కాకుండా ఇంకా నలుగురిని కొంచెం తనతో క్లోజ్గా ఉండేవాళ్ళను, తనతో మంచిగా ఉండేవాళ్ళను తన ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా సంజన గారు గతంలో కన్నడ బిగ్ బాస్లో కూడా తను పార్టిసిపేట్ చేశారు. తన అప్పటి ఎక్స్పీరియన్స్ కలుపుకొని ఇప్పుడు ఈసారి పర్ఫెక్ట్ స్ట్రాటజీతో పర్ఫెక్ట్ గేమ్తో ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ తను క్యాప్టెన్ అయితే అర్థం చేసుకోవచ్చు తనకు ఎంత బాగా ఆడుతుందని, కంటెంట్ కూడా చాలా బాగా ఇస్తుందని అందరు చెప్తున్నారు. అండ్ ఫ్లోరా షైనీ గారు, సుమన్ శెట్టి గారు ఇలా పెద్దగా ఏం కనిపించలేదు. సుమన్ శెట్టి గారు తన సిగరెట్లు విషయంలో ఒకసారి కనిపించారు కానీ మిగతాగా కనిపించలేదు. అండ్ ఈరోజు గేమ్ మొత్తం తిరిగింది సంజన గారి చుట్టూ, ఇమ్మెనల్ చుట్టూ, మనీష్ చుట్టూ, ప్రియా శెట్టి చుట్టూ. సో ఇప్పటివరకైతే ఇది గేమ్ జరిగింది. ఇది ఈరోజు ఎపిసోడ్ యొక్క అనాలిసిస్, నా రివ్యూ అండ్ ఓటింగ్ అనాలిసిస్కి సంబంధించి మరొక వీడియో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.